ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బిడ్డలారా, ఈ దినం దేవుని యొక్క మాటలు మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. ఏలైనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఇలా ఇక్కడ ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, దైవ దృష్టికి ఎవరు మంచివారుగా ఉంటారో అట్టి వారందరికీ కూడా దేవుడు జ్ఞానాన్ని ఇస్తా అంటున్న బిడ్డలారా చూడండి, ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి వారు యవన ప్రాయంలోని దేవుని వెంబడించారు, దేవునిలో ఉన్నారు, దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ వచ్చారు, పాపానికి దూరంగా జీవిస్తూ వచ్చారు. దేవుని సంతోషపరిచే జీవితం వారిలో ఉంది కనుక వారిరువురికి కూడా దేవుడు మంచి జ్ఞానాన్ని కలగజేశాడు. యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆ ఫరో కన్నటువంటి కల భావాన్ని తెలియచేసి అలా చెప్పినప్పుడు దేవుడు ఆ స్థలంలో దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది యోసేపుకి? ఆ కళను తెలియచేశాడు, కళకున్నటువంటి భావాన్ని కూడా తెలియజేస్తూ వచ్చాడు. ఇది ఎలా సాధ్యపడింది అంటే అతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అతను చిన్న వయసులో ఉన్నప్పుడే కళను కంటూ వచ్చాడు అన్నమాట. కళ్ళు కనేవాడు వచ్చారు అని చెప్పేసి అన్నలో హేళన చేసేవారు, ఎగతాళిగా మాట్లాడేవారు. కానీ ఏదైతే అతను కలగంటూ వచ్చాడో అదే కళ తన జీవితంలో కొన్ని సంవత్సరాలకు నెరవేర్చబడుతూ వచ్చింది. బిడ్డ కళ్ళ భావాన్ని, కళ్ళకు అర్థం చెప్పే భావాన్ని, ఇంత తెలివిని, ఇంత జ్ఞానాన్ని దేవుడు యోసేపుకి ఎలా ఇచ్చాడు అంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి అంత జ్ఞానాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. దానియేలు జీవితంలో కూడా గమనించినట్లయితే అపవిత్రమైనటువంటి ఆహారం నేను ముట్టుకోను అని చెప్పేసి అతడు అక్కడ ఉన్నటువంటి నపుంసకులతోనే మరి ఆ యొక్క విషయం గురించి విన్నవించుకుంటూ ఉంటాడు. అలాంటి విషయంలోనే అతను భోజనము శాకాహార భోజనం చేస్తానని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి నపుంసకుడు ఒప్పుకున్నప్పుడు ఆ 10 దినాలు అదే ఆహారాన్ని తిన్నప్పుడు వారందరిలో కూడా వీరు ఎంతో సౌందర్యవంతులుగా కనిపిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, దర్శనాల భాగ్యాన్ని ఇచ్చాడు, కలలకనే భాగ్యాన్ని ఇచ్చాడు, సకల శాస్త్ర ప్రావీణ్యతను అతను సంపాదించుకుంటూ వచ్చాడు అన్నమాట. ఎందుకు ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దానియేలుకు అంటే దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ వచ్చాడు. బిడ్డలారా, ఆ ప్రధానుల్లోనే ప్రధానంగా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా దేవుడు చేస్తా వచ్చాడు అనమాట. ముగ్గురులోనే ఒక ముఖ్యమైన ప్రధానునిగా అతను చేస్తూ వచ్చాడు అనమాట. అంత మాత్రమే కాకుండా బెల్తెషాజర్ రాజు కన్నటువంటి కళను అతను తెలియచేశాడు, కళకు ఉన్నటువంటి భావాన్ని కూడా అతను తెలియచేస్తా వచ్చాడు. బిడ్డలారా చూడండి, ఇంత జ్ఞానము దానియేలుకి ఎలా వచ్చింది అంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారన్నమాట. ఇక్కడ అంటున్నాడు, దైవ దృష్టికి మంచివాడిగా ఎవరైతే ఉంటారో అలాంటి వారికి దేవుడు ఏం కలగ చేస్తాడంట, జ్ఞానాన్ని కలగ చేస్తా అంటున్నాడు అనమాట. వీరిద్దరు కూడా దైవ దృష్టికి మంచి వారుగా ఉన్నారు. దేవుడు చూసేటువంటి కోణంలో వారు చూసినప్పుడు దైవ దృష్టికి మంచిగా జీవిస్తూ వచ్చారు. అందుకే దేవుడు వారికి అంత జ్ఞానాన్ని కలగ చేస్తా వచ్చారు. బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా ఆయన అంటున్నాడు, నేను తెలివిని కూడా అనుగ్రహిస్తా అంటున్నాడు అనమాట. అంత మాత్రమే కాకుండా నేను ఆనందాన్ని అనుగ్రహిస్తా అంటున్నాడు అనమాట. ఈరోజు తెలివిని, కుటుంబాన్ని నడిపించుకునే తెలివితేటలు, అదేవిధంగా వ్యాపారంలో తెలివితేటలు, ఉద్యోగంలో తెలివితేటలు, చదువులో తెలివితేటలు, ఇంత ఈరోజు ఈ తెలివి అనేది లేకపోవటాన్ని బట్టి ఎంతో మంది మరి వారి జీవితాల్లో రాణించలేని వారుగా, కుటుంబాలు ఫెయిల్ అయిపోయినగా ఉంటూ ఉంటున్నారు అనమాట. బిడ్డల ఏ రంగంలోనైనా తెలివి, జ్ఞానం లేకపోతే ఆ వ్యక్తి ఫెయిల్ అయిపోతూ ఉంటాడు అనమాట. అంత మాత్రమే కాకుండా అతను ఆనందాన్ని కూడా అనుగ్రహిస్తా అంటున్నాడు అనమాట. చూడండి బిడ్డలారా, ఈరోజు ఆనందం లేక ఎంతో మంది ప్రజలు ఎన్నో కుటుంబాలలో సంతోషం లేక, సమాధానం లేక, ఆనందం లేక ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉంటున్నారు అనమాట. భార్యకు భర్తకు సంతోషం లేదు, పిల్లలకు తల్లిదండ్రులకు సంతోషం లేదు. ఈ సంతోషం కోసం, ఆనందం కోసం ఈరోజు మరి ప్రపంచంలో ఉన్న ప్రయత్నాలన్నీ వారు చేస్తా ఉన్నారు. ఉదయ కాలమే లేవగానే మెడిటేట్ చేసే వాళ్ళు ఉంటారు, న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఉంటారు, వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అంత మాత్రమే కాకుండా ఎన్నో జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంత మాత్రమే కాకుండా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది నాకు ఈ లోక సంబంధమైనటువంటి లోకంలో నా గృహంలో ఎన్ని ఉన్నా నాకు ఆనందం లేదు, సంతోషం లేదని చెప్పేసి
ఎన్నో రకాలైనటువంటి మానవ ప్రయత్నాలు చేసి విఫలమైపోయేవారు చాలా మంది నుంచి పెట్టారు. అలాంటి వారందరికీ కూడా దేవుడు అంటూ ఉన్నాడు, దైవ దృష్టికి నువ్వు మంచివాడిగా ఉండు, అప్పుడు నేను నీకు తెలివిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తా అంటున్నమాట. పెట్టారా, ఈరోజు ప్రతి మనిషికి కూడా సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. ఎక్కడ చూసినా అల్లరి, ఎక్కడ చూసినా కూడా సమస్య, ఏ కుటుంబంలో చూసినా గొడవలు, ఏ కుటుంబంలో చూసినా అల్లరి క్రియలు, ఏ కుటుంబంలో చూసినా తగువులు, గొడవలు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో వారు చవి చూస్తూ ఉంటున్నారు బిడ్డలారా. కనుక ఈరోజు ఎంతో మందికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దైవ దృష్టికి, నా దృష్టికి ఎవరైతే మంచివారుగా ఉంటారో అలాంటి వారికి నేను తెలివినిస్తా అంటున్నాడు అనమాట, నేను జ్ఞానాన్ని ఇస్తా అంటున్నాడు అనమాట, నేను ఆనందాన్ని అనుగ్రహిస్తా అంటున్నాడు అనమాట. నువ్వు దేవుని వైపు తిప్పబడితే, దేవుని మార్గంలోనికి నువ్వు వస్తే దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. దేవుని మార్గంలోనికి నువ్వు వస్తే, దేవుని వెంబడిస్తే, దేవుని మందిరానికి నువ్వు వస్తే, దేవునితో నువ్వు సహవాసం చేస్తే, దేవుని అందు భయభక్తులు కలిగి నువ్వు ఉంటే నీకు జ్ఞానం ఇస్తా అంటున్నాడు బిడ్డలారా. ఆయన నీకు తెలివినిస్తా అంటున్నాడు అనమాట, నీకు ఆనందాన్ని ఇస్తా అంటున్నాడు అనమాట. బిడ్డలారా, దేవుడిచ్చే ఆనందము ఒక్కరోజు కాదు, ఒక్క సంవత్సరం కాదు, నీ జీవిత కాలం అంతా కూడా నువ్వెంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు. నీ జీవిత కాలం అంతా కూడా నువ్వెంతో సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటావు అనమాట. ఆయన ఇచ్చే సంతోషం ఎంతో ఉన్నతమైనది, ఆయన ఇచ్చే సమాధానం ఎంతో ఉన్నతమైనది. ఆయన ఎంతో జ్ఞానం కలిగినటువంటి దేవుడు, ఆయనకి ఎంతో జ్ఞానంతో నింపేవాడు, తెలివితో నింపేవాడు. కనుక ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వస్తాయంటే, దేవుని మార్గంలోనికి నోరా, దేవుని వైపు త్రిప్పబడు, దేవుని అందు భయం కలిగి, భక్తి కలిగి నువ్వు నడుచుకో. నీ హృదయంలోనికి దేవునికి స్థానం ఇవ్వు, నీ కుటుంబంలో దేవునికి స్థానం ఇవ్వు. నీ హృదయం అనేటువంటి సింహాసనాన్ని అతనికి అనుగ్రహించినప్పుడు నీ జీవితాన్ని ఆయన పూర్తిగా మార్చేసి నీకు ఈ లోకం ఇవ్వనటువంటి సంతోషము ఆయన నీ హృదయానికి అనుగ్రహించేవాడు అనమాట. ఈ లోకంలో ఎక్కడ దొరకనటువంటి సంతోషము, సమాధానము ఆయన నీకు అనుగ్రహించేవాడు అనమాట. ఎవరి ద్వారా నీకు సంతోషం లేదు ఈరోజు, ఎవరి ద్వారా నీకు సమాధానం లేదు. నీకు డబ్బు ఉంది, నీకు పలుకుబడి ఉంది, నీకు ఆస్తి ఉంది, నీకు అంతస్తు ఉంది, నీకు ఉద్యోగం ఉంది, నీకు భార్య ఉంది, నీకు పిల్లలు ఉంది, అన్నీ నువ్వు కలిగి ఉన్నప్పటికీ కూడా మనసులో ఇంటర్నల్గా నువ్వు గమనించుకున్నట్లయితే నీ హృదయంలోని ఆనందం లేదు, సంతోషం లేదు. దాని కొరకు ఎన్నో నువ్వు ప్రయత్నాలు చేస్తా ఉన్నావు, చేసి నీ జీవితంలో విసిగి వేసారిపోతూ ఉన్నావు బిడ్డలారా. ఈ రోజు నువ్వు విసిగిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావు, వేసారిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఎక్కడ దొరికిద్ది అని చెప్పేసి నలుదిక్కులా నువ్వు చూస్తూ ఉన్నావు కదా. ఈ సంతోషం, ఈ సమాధానం, ఈ ఆనందం, ఈ తెలివి, ఈ జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? దేవుని వైపు రా, దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర మోకరించు, దేవుని దగ్గర ప్రార్థించి, యేసయ్య నాకు జ్ఞానం కావాలి ప్రభా నువ్వు అడుగు. ఆయన జ్ఞానంతో, తెలివితో, ఆనందంతో, సంతోషంతో నేను నింపి నీ హృదయంలో ఏ రోజు చూడనటువంటి సంతోషం ఈ రోజు నువ్వు చూడగలుగుతావు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు విన్నారు కదా, దేవుని వైపు రా, దేవుని మార్గంలో నువ్వు వస్తే దేవుడిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఘనుడమైన మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. తెలివి లేని వారుగా, జ్ఞానం లేని వారుగా, ఆనందం లేని వారుగా, సంతోషం లేని వారుగా ఎంతో మంది బిడ్డలు ఉంటున్నారు ప్రభా. వారి హృదయంలో సంతోషం, వారి హృదయంలో నెమ్మదిని, వారికి సమాధానము దయచేయమని వేడుకుంటున్నాను. వారికి జ్ఞానమును దయచేయండి, వారికి తెలివిని దయచేయండి ప్రభా. నీ అంత భయభక్తులు కలిగే వారికి నాయన అయ్యా నువ్వు జ్ఞానం ఇస్తున్న దేవుడు ప్రభా, నీకు వందనాలు. దైవ దృష్టికి ఎవరు మంచివారుగా ఉంటారు అట్టి వారందరికీ ఇవన్నీ అనుగ్రహిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీ వైపు త్రిప్పబడాలి ప్రభా, నీలోనికి రావాలి ప్రభా, నీ అందు భయభక్తులు కలిగి జీవించాలి ప్రభా. ఈ మాటలు విన్నటువంటి చిన్నలు, పెద్దలు, ఎవరు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, ఏ వయసులో ఉన్న వారికైనా ప్రభా, ఏ పరిస్థితుల్లో ఉన్న వారినైనా ప్రభా మీరు దర్శించండి. నీ కృపతో, నీ మహిమతో, నీ బలముతో, నీ జ్ఞానముతో, నీ ఆనందముతో, నీ సంతోషముతో నింపమని వేడుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో సమాధానముతో నింపండి, ప్రతి హృదయంలో ఆనందముతో నింపండి, ప్రతి మనసులో సంతోషముతో నింపమని వేడుకుంటున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాటలు మీకు మేలుకరంగా, శ్రేయస్కరంగా ఉన్నట్లయితే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు వాళ్ళందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.